స్వచ్ఛమైన నీటి ప్రవాహముతో అనేకమైన జీవులకు ఆధారంగాను, వర్తకులకు వారి యొక్క వర్తకము చేయుటకు చాలా అనువైన యూఫ్రటీస్ నది. ఈ యొక్క లాంగెస్ట్ అనగా పొడవైన ఈ యొక్క నది, మహానది దాదాపు 2780 కిలోమీటర్ల దూరము. ఇది చాలా విలువైన ఒక ఇరిగేషన్గా అనేకమైన పంటలకు, జలచరాలకు, జీవులకు, మనుషులకు ఆధారమైనది. మరియు 6 దేశములకు అనుసంధానము చేస్తున్న ఈ యొక్క నదిగా కూడా మనము చూడవచ్చు. ఈ యొక్క నది ఎండిపోవడము అనేది చాలా విచిత్రముగా, ఆశ్చర్యంగా అనేక మంది అర్థం కాని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. చాలా విలువైన ఈ నది ఎండిపోవటను బట్టి కారణం ఏంటి అని అంటే, రానున్న కాలములో జరుగునున్న ఈ మెగిద్దోన్, అర్మగెద్దోన్ అనే యుద్ధమునకు కావలసిన రహదారిని రాజులకు, సైన్యాధికారులకు, సైన్యమునకు, రౌతులకు, గుర్రములకు, రథములకు అన్నిటికీ పనికి వచ్చినట్టుగా రహదారి ఏర్పాటు సిద్ధము అవుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రకటన 16 అధ్యాయము 12వ వచనం ప్రకారము 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఈ సత్యాన్ని మనం గమనించినప్పుడు నీళ్లు ఎండిపోవడానికి గల కారణం